సార్ దాదాపు 100 మంది, ఒక బస్సు 3 వెహికల్స్ సార్. ఒక బస్సు 3 వెహికల్స్. సార్ విజయోత్సవ సభ ఎలాంటి సభ అంటే ఇది 12వ ఆవిర్భావ సభ. 11 ఏళ్ళు అంటే దాదాపు 11 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనరాని మాటలన్నీ అనిపించుకున్నాం. స్వయాన ఇంట్లో వాళ్ళందరినీ తెచ్చుకున్నాం. ఈసారి 21 పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించి మొదటి విజయోత్సవ సభ కాబట్టి గ్రాండ్ సక్సెస్ చేయాలని మేమందరం అనుకుంటున్నాం. ట్రాఫిక్ అంతా లేదు, ఏం లేదు. కానీ ఈ కాకినాడ జిల్లాలో జరుగుతుంది కదా, అడుగున వాటర్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, టిఫిన్ కానీ, భోజనాలు కానీ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న కాకినాడ జిల్లా జన సైనికులకు మా పదాభివందనాలు చెప్పుకుంటున్నాం సార్. బరాబర్ కనపడినాయి సార్. సార్ పొద్దున టిఫిన్ ఇచ్చినారు, ఈ టైంలో భోజనం ఇచ్చినారు. ఎందుకంటే మేము ఇబ్బంది పడుకున్నాం. ఎందుకంటే మేము దాదాపు 700 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాం. మాలాగా ఎంతో మంది వస్తున్నారు. అలాంటి వాళ్ళంతా ఇబ్బంది పడకూడదని ఈ కాకినాడ జిల్లా జన సైనికులు వాళ్ళు ఇచ్చిందే సార్. నిజాయితీకి నిబద్ధతకి మారు పేరు జనసేన. సార్ అధికారం లేనప్పుడే పవన్ అనే ఒక శక్తితోనే మన రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ 11 సంవత్సరాలు చేసిన సభ ఒక ఎత్తు అయితే, ఈ 12వ ఆవిర్భావ సభ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మొదటి సభ జరుపుతున్నాం. ఇక్కడ ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ఢిల్లీలో ప్రధానమంత్రి గారు చూసే విధంగా ఈ రోజు ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 11 సంవత్సరాలు చూసిన సభ ఒక ఎత్తు అయితే, ఈ 12వ సంవత్సరం చూసే సభ భారీ సక్సెస్, 100% స్ట్రైక్ రేట్ తో సభ సక్సెస్ అవుతుందని మేమందరూ జన సైనికులు కోరుకుంటున్నాం సార్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీరే సవాల్ చెప్తారు. ఇది సార్ ఇంకోసారి క్లారిటీగా చెప్పండి. 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సార్ అది చేసేది ఎవరు? జైల్ రెడ్డి, జగన్ రెడ్డి. గత ప్రభుత్వంలో 23 స్థానాలు సాధించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా తీసుకున్న ఎంత అవమానించినారు ఆయన్ని, అవునా కదా? దానికి ఏమంటే జైలుకి ఎక్కువ జగన్ కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా అడిగే అర్హత కూడా ఆయనకి లేదు. అంటే ఆయన ఒక వ్యాఖ్య చేశారు, అదే కార్పొరేటర్ ఎక్కువ సార్ ఇక్కడ తాత పేర్లు, నాయన పేర్లు చెప్పుకొని వచ్చి కొమ్ములు కాసే వ్యక్తులు కాదు సార్. ఇక్కడ డైరెక్ట్ ప్రజల అభిమానుల గుండెల్లోన నిలుపుకొని ఒక అన్నయ్యతో తమ్ముడు నడిచినాడంటే దానికి సాక్ష్యం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే సాక్ష్యం. ఎందుకంటే ఈ రోజు అన్నయ్య అడుగుజాడలు నడిచినాడు తమ్ముడేమో వాళ్ళ పేర్లు చెప్పుకొని, వీళ్ళ పేర్లు చెప్పుకొని, తాతల పేర్లు చెప్పి, నాయన పేర్లు చెప్పి నా అధికారం చెప్పట్లే. అభిమానుల గుండెల్లో నిలబడి ఈ రోజు 21 సీటుకి 21 సీటు, 2 ఎంపీకి 2 ఎంపీసీలు స్ట్రైక్ రేట్ కొట్టి ఆంధ్రప్రదేశ్ కాదు ఢిల్లీలోనే ప్రధానమంత్రితోనే శభాష్ అనిపించుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఈ గవర్నమెంట్ ప్రస్తుతం కూడా గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా 10 సంవత్సరాలు కూడా మేమే ఉంటాం సార్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2.0 అంటే ఏంటో చూపిస్తానంటున్నారు. చూపించారు సార్. ఎందుకంటే సార్ జగన్ మొదటిసారి గెలిచినప్పుడు తండ్రి హత్య రాజకీయాలతో, బాబాయ్ హత్య రాజకీయాలతో రాజకీయం చేసినాడు. 2.0 అంటే తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేశాడు సార్. అదే 2.0 అంటే. తండ్రికి బాబాయ్కి న్యాయం చంపి రాజకీయాలు చేసినాడు జగన్. 2.0
సొంత తండ్రి సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు సార్? ఇదే 2.0 మేము అనుకుంటున్నాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అన్ని ఎక్కడికక్కడ మొత్తం కత్తిపూడి నుంచి భోజనాలు ఉన్నాయండి. ప్రతి రోడ్డులోని ప్రతి పాయింట్ లోని భోజనాలు ఉన్నాయి సార్. కానీ పుచ్చకాయలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ భోజనాలు అన్ని మొత్తం అంతలక్క ఉన్నాయండి. గత ఏడాది ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి తేడా ఏమైనా ఉందా? ఏమండి గత ఏడాది ఆవిర్భావ దినోత్సవ బాబా అందరూ కుమ్ముకుని తెచ్చిపోయారు ఎక్కడికక్కడ భోజనాలకి. అలాంటి ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ భోజనాలు పెడుతున్నారు. ప్రతి పాయింట్ లోని భోజన పాయింట్ ఉందా? ఎక్కడ తిన్నారు అక్కడ తింటారు భోజనాలు. ఎవరికి ఇబ్బంది లేదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కత్తిపూడి నుంచి చెప్తున్నామండి. శంఖవరం మండలం నెల్లిపూడి. దాదాపుగా సంవత్సరం అయింది గవర్నమెంట్ ఏర్పడి. సార్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఎవరికి ఇబ్బంది లేదండి. ఇబ్బంది లేదండి. బాగుంది. ఐరన్ వాటికి బాగున్నాం సార్. మొత్తం అంతా బాగున్నారు సార్. ఎవరికి ఇబ్బంది లేదండి. చెప్పండి సార్. అన్ని వర్గాలు కూడా బాగుందండి. ఎవరికి ఇబ్బంది లేదండి. అందరికి కూడా ఒకప్పుడు అందరికి ఇబ్బంది పడిపోయిన జనం అందరూ ఈ రోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రోడ్లు కానీ ఊళ్ళో మరమ్మతులు కానీ అన్ని కూడా బాగున్నాయండి. ఇంత ఘన విజయాన్ని సాధించిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది. దాని గురించి ఏమంటారు? ఆయన మామూలండి. కావాలని రూమర్స్ అన్ని వస్తుండండి. అయ్యో సీఎం చేసేయారండి. చాలా బాగుందండి. ఈ కూటమి కాదనుకుంటే రాష్ట్రం అన్నీ అయిపోతుంది. చాలా బాగుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవడం అంతా చాలా మంచిదండి. గ్రామాలకి అది ఇష్టమండి. గ్రామాలకి మీ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు రోడ్లు గ్రామాలకు అది ఇష్టమండి. పవన్ కళ్యాణ్ కూడా శాఖ తీసుకోవాలి. ప్రస్తుతం రోడ్లు ఎలా ఉన్నాయి? అప్పటికట్లో చాలా బాగున్నాయి. రోడ్లు కానీ గ్రామాలన్నీ కూడా బాగున్నాయండి. అంత అప్పుడు కూడా బాగుందండి. ఈ వాటర్ కానీ సిమెంట్ రోడ్లు కానీ బాగున్నాయండి. ఏమైనా ఇబ్బంది ఏమీ లేదండి. ఇబ్బంది అన్ని బాగున్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కొయ్యూరు మండలం మాది గిరిజన ప్రాంతం. మా ఏజెన్సీ 11 మండలం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా పాడేరు పార్లమెంటరీ ఇన్ఛార్జి శ్రీ వంపుల గంగయ్య ఆదేశాల మేరకు సూచనల మేరకు ఈ రోజు పవన్ కళ్యాణ్ సభకు మేము తండోపతండాలుగా మా గిరిజన ఏజెన్సీ ప్రాంతం నుండి 10,000 మంది ఇక్కడికి వచ్చామంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ మీద మాకున్నటువంటి ఎంతటి అభిమానమో మీకు తెలుస్తూ ఉంది. ఈ రోజు 10 లక్షల మంది ఇక్కడికి వచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు భోజన సదుపాయాలు ప్రతి 10 మీటర్స్ కి ఒక స్టాల్స్, ఒక పుచ్చకాయలు, ఒక ఫ్రూట్స్, ఒక మజ్జిగ ప్యాకెట్లు ఎక్కడ లేని డెడికేషన్ తో ఈ రోజు ప్రతి అభిమానికి ఎక్కడ ఈ శిశుమంత్ కూడా ఇబ్బంది కలగకుండా ఎన్నో ఏర్పాట్లు చేసి ఈ రోజు సభ ఇంత గ్రాండ్ సక్సెస్ గా ప్రపంచంలో ఎవ్వరూ నిర్వహించలేని విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ మహా 12వ ఆవిర్భావ సభ ప్రపంచంలో ఎవరు చేయలేని విధంగా నిలిచిపోయే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ తీసుకున్నారంటే భవిష్యత్తు తరానికి ఆంధ్రప్రదేశ్ ఒక సువర్ణ ఆంధ్రప్రదేశే కాదు, హరితంగా ప్రదేశే కాదు, ఇంకా సూపర్ 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 భవిష్యత్తులో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారంటే ఇంకా ఇది తిరుగులేదు. రానున్న కాలంలో మళ్ళీ ఇదే పాలన కొనసాగుతుంది. ప్రజలు సుభిక్షమైన ఆనందకరమైన పాలన పొందుతారని మా గిరిజన ప్రాంతంలో కూడా ఒక స్టాండ్ ని ఈ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అక్కడ ఈ రోజు మంచినీటి సదుపాయం లేకపోయినా ఈ రోజు బురద కాళ్ళతో అక్కడ దాకా నడిచి వచ్చి మా ప్రాంతంలో చూసి ఈ రోజు అక్కడ వాటర్ సౌకర్యం లేని ప్రాంతంలో వాటర్ కూడా ఇచ్చిన మహానుభావుడు దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి జనాలు గుండెల్లో నిలిచిపోతారని మేము ఆయన మీ అభిమానంతో ఈ రోజు గిరిజన ప్రాంతం నుండి 11 ఏజెన్సీ మండలాల నుండి ఈ రోజు 10,000కి పైన జనం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము. చాలా సంతోషకరంగా ఉంది. ఈ సభ ఖచ్చితంగా జయప్రదం చేస్తాం. మేము ఈ భోజనాలు కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన మా పవన్ కళ్యాణ్ గారికి జై జై జై. దాదాపుగా సంవత్సరం అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ సార్. ఈ రోజు చూసుకుంటే గిరిజన ప్రాంతం నుండి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక ఇల్లు నిర్మాణం చతకల పడిపోతే మళ్ళీ మనం దాన్ని పునర్నిర్మించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎన్నో మళ్ళీ కష్టాలు పడి మళ్ళీ రివైబుల్ అయ్యి మళ్ళీ మనం అది నిర్మించుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక డొల్లని కూల్చివేసి విచ్ఛిన్నం చేసేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ని
మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే మోదీ గాని మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్న నిర్ణయం చాలా ఆశాస్పదమైనది. ఎందుకంటే కష్టపడి మళ్ళీ వనరులు సమకూర్చుకొని మనకు మనం అభివృద్ధి చేసుకొని మనం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఇక్కడ తెచ్చుకొని మనకు ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే ఇది చాలా కష్టతరమైన విషయం. అలాంటిది ఈ 9 నెలలు 10 నెలల్లో మరి ఎంత అద్భుతమైన స్టాండ్ తీసుకున్నట్టున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రానున్న కాలంలో కూడా అనేక రకమైన మౌలిక సదుపాయాలన్నీ తీసుకొని వస్తారు. అలాగే రోడ్లు వేస్తారు, అలాగే రకరకమైన మరి అన్ని తీసుకొని వస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని రానున్న కాలంలో 25 ఏళ్ల భవిష్యత్తుని కాదు 30 ఏళ్ల భవిష్యత్తును మన పిల్లలకి ఇద్దాం. మనం మరో సింగపూర్ ని లేకపోతే మరో డెవలప్ కంట్రీగా మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుకునే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మరి ముందుకు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు మనం వెనుకుండి దండగా నిలబడి మన ఓటు ఇచ్చి దాన్ని ఆయుధంగా మలిచి రానున్న కాలంలో భవిష్యత్తుకి అభివృద్ధికి బాటలు వేయాల్సిందిగా ప్రతి జన సైనికుడికి వీరమహిళలు అభిమానులకి అందరికీ మనం ఈ సభముఖంగా తెలియజేస్తాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మరి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అండి. సో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాల నుంచి మన జనసేన కార్యకర్తలు జన సైనికులు అందరూ వచ్చారు. ఓకే సార్, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత 12 ఆవిర్భావ సభ జరుపుకుంటున్నారు. ఎలా ఉంది సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది మనము 100 స్ట్రైక్ రేట్ తో 21 out of 21 అసెంబ్లీ సీట్లు 2 out of 2 మన ఎంపీ సీట్స్ గెలుచుకున్న తర్వాత జరుగుతున్న ఫస్ట్ సభ కాబట్టి చాలా కోలాహలంగా ఉంది ఇక్కడ. అండ్ మన జన సైనికులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన 10 రెట్లతో ఉత్సాహంతో ఇక్కడ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రోజు చూడండి దద్దరిల్లిపోతుంది నాకు తెలిసి ఈ రోజు సభ 100%. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఆయనకి పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన తర్వాత గ్రామాలు పల్లెలు ఎలా ఉన్నాయి? మళ్ళీ చెప్పండి. ఇదంతా బాగానే ఉంది. ఆయనకి పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన తర్వాత గ్రామాలు పల్లెలు ఎలా ఉన్నాయి? మీరు కానీ చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది చాలా హెల్ప్ మన ప్రజా సంక్షేమానికి చాలా కష్టపడుతున్నది. అందులో ముఖ్యంగా కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో అయిన పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 4,600 కిలోమీటర్లు మన రోడ్లు సీసీ రోడ్లు, దాంట్లో ఆల్వేస్ 3,500 సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 1000 కిలోమీటర్ రోడ్లు ఉన్నాయి. అవి నెక్స్ట్ రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేయడానికి కూడా ప్లాన్ ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో అంటే ఈ టాప్ పర్ఫార్మింగ్ పోర్ట్ఫోలియో అనేది కళ్యాణ్ గారు తీసుకుని దాన్ని తీసుకోవడమే కాకుండా జనాల్లోకి తీసుకెళ్లేసి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలకి 900 కోట్లు వాళ్ళు వచ్చినాయి. అలాంటిది ఈ గత 8-9 నెలల్లోనే మనం ప్రభుత్వం నుంచి 5,000 కోట్ల వరకు మనం దాన్ని తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆయన కష్టపడుతున్నారు. దానికి ఆయన చేస్తున్న పనితీరే నిదర్శనం. సరే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, పాలన సరిగ్గా నడవట్లేదు, అంతసేపు అరెస్టుల పర్వం మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అలా ఏం లేదండి. అరెస్ట్ చేయాలనుకోనంటే ఇప్పటి వరకు దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 మంది జైల్లో ఉండేటోళ్ళు. అలా జరగలేదు కాబట్టి ఎక్కడో మితి మీరి శృతి మించి కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు వెళ్తున్నారు. అరెస్టులు అది అని కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నెక్స్ట్ రాబోయే వాళ్ళని ఇలా కట్టడి చేసేందుకు ఇలాంటి కొన్ని చర్యలు తప్పవు. ఓకే, అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది మాట వాస్తవం కాదా? మాకు తెలిసి తప్పు చేశారు కాబట్టి చెప్తున్నారు, ఎవరైనా చట్టానికి అతీతులు కాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.